So you all know me and my husband recently we started our fitness journey, right? So our goal was to lose weight. That's the reason we joined the gym, right? So I did not understand. We are feeling more hunger than ever. You understand? Like, I mean, I don't know. We are feeling more hunger than ever. జిమ్ జాయిన్ అయ్యేది ఎందుకు వెయిట్ లూజ్ అవ్వడానికి, బట్ జిమ్ చేస్తుంటే ఇంకా 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 ఎక్కువ ఆకలిస్తుంది. ఐ డి నాట్ అండర్స్టాండ్ ది లాజిక్ బిహైండ్ దట్. యూ వాంటెడ్ టు లూజ్ వెయిట్, దట్స్ వై యూ జాయిన్ ది జిమ్, బట్ యూ ఫీలింగ్ మోర్ హంగర్ దెన్ ఎవర్. Yeah, so you wanted to lose weight, that's the reason you joined the gym, but you're feeling more hunger than ever. I did not understand the logic behind that. సో ఇలా ఉంటే ఎలా వెయిట్ లూజ్ అవుతాం చెప్పండి. వచ్చాడు రావడం సోకులు చేసుకోవడం. సో అది సంగతి. యా, అందుకే వి టుక్ పాపైస్. ఎవరైనా కెనడాలో ఉంటే ట్రై దిస్ వన్, ఇట్స్ రియలీ గుడ్. పాపైస్, బై ద టైమ్ మోస్ట్ పీపుల్ వేర్ by this time most of you already know this one. Yeah, but anyway, so అదనమాట సంగతి. నాకు అర్థం కావట్లే. సో వీ వాంటెడ్ టు లూజ్ వెయిట్, దట్స్ ద రీజన్ వీ జాయిన్ ద జిమ్, బట్ వీఆర్ ఫీలింగ్ మోర్ హంగర్ దెన్ ఎవర్. ఒకసారి వెళ్ళి జిమ్ చేసి వస్తే మళ్ళీ ఆకలేస్తుంది. సో అది అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతుందో తెలీదు, కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సో ఇలా అయితే ఎలా? హౌ టు లూజ్ వెయిట్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. ప్లీజ్ హెల్ప్. జిమ్కి వెళ్తే చాలు ఇంకా ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది. ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ దిస్ హంగర్. సో బాట్ చికెన్ నగ్గెట్స్. I'm gonna eat this one. ఎంతకల్లి చాలా కడుక్కొని నీట్గా తింటాను నేను. ఇలా తినను. ఆగలేస్తే దొబ్బి తింటాడు ఏదన్నా. నేను కాళ్ళు తినేస్తా అని చెప్పాను. నేను ఇంటికి వెళ్ళి చేయ కడుక్కొని ప్రశాంతంగా కాలు కడుక్కొని అన్నీ చూసుకుంటూ తింటా అంట. ఆకలేస్తే తినాలి ఎక్కడన్నా, అందుకే ఓవరాక్షన్ చేస్తాడు. డిప్ మొత్తం తీసేస్తాడు, అందులో పెడతాడు. 7G బృందాన్ని మూల ఆడ తింటాడు చూడండి ఆమ్లెట్ని, అంతే అలా తింటాడు. సో వీ కేమ్ ఫర్ కార్ వాష్. ఇంతే ఇక్కడ బతుకులు. తినడం, తోముకోవడం, కార్ తుడుచుకోవడం, స్నోని ఎత్తుకోవడం. ఇది ఎంత పెడతావా? ఉండాలా సావాలా నేను? సో యా, మా మామ్ నన్ను క్వీన్లా పెంచింది. అక్కడ ఉన్నప్పుడు అన్నీ నా దగ్గరకు తెచ్చిచ్చేది.
మొత్తం ఫుడ్ నుంచి అన్నీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అవి క్లీన్ చేసి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇది నా సిచ్యువేషన్. అబ్రాడ్లో ఉంటున్న వాళ్ళందరూ అలా ఏం ఉండదు, ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. మా మమ్మీ వీడియోస్ చూసి ఎంత ఫీల్ అవుతుందో, తను చిట్టి తల్లిని ఎంతలా పెంచిందో. నాట్ మై తల్లి, ఇట్స్ మీ చిట్టి తల్లి. అమ్మ ఏం కాదు, ఫీల్ అవ్వకు, ఇట్స్ ఓకే. అప్పుడు ఫీల్ అవ్వదు, సంతోషిస్తుంది. దీనికి తిక్క కుదిరిందని ఏం లేదు, మా మమ్మీ చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు ఇండియా వస్తానో అప్పుడు మళ్ళీ నా రాయల్టీ బ్యాక్ నాకు వస్తుంది అనమాట. ఇప్పుడు నా యాక్సెస్ పోయింది, రాయల్టీ యాక్సెస్. సో నేను ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ మా మమ్మీ దగ్గరికి వెళ్తే అన్నీ నాకు చేతికి వస్తాయి. ఇలా అంటే ఇలా వస్తాయి. బికాజ్ ఐ మామ్స్ డాటర్. ఇక్కడికి వచ్చి ఇలా తోముకుంటాం చేస్తాం. ఇక్కడ రాసి పెట్టింది. ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ తిని మళ్ళీ ఇంకొక 5 kgs పెరుగుతాను. తగ్గని ఇంకా నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. ఏదో అనుకుని జిమ్లో జాయిన్ అయ్యాను, కానీ ఎప్పుడు జాయిన్ అప్పటి నుంచి ఇంకా హంగర్ పెరిగింది. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది మేము బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు తీసుకున్నాము. అప్పుడు ఎంతో ఎగ్జైట్మెంట్తో చెప్పాడు. ఆ క్లిప్ పోయింది ఫోన్స్ చేంజ్ అవ్వడం వల్ల. సో ఎయిర్ ఫ్రైయర్ కొన్నాం అనమాట మేము, డ్యూయల్ ఎయిర్ ఫ్రైయర్. ఇది నాకు, ఇది మా హస్బెండ్కి. ఎప్పుడు మేము కొట్టుకున్నప్పుడు నేను ఇందులో వండుకుంటాను, అది మా ఆయన అందులో వండుకుంటాడు. సో అందుకని డ్యూయల్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం. మీరే కూడా ఎవరైనా కపుల్స్ ఉంటే డ్యూయల్ తీసుకోండి, ఎందుకంటే కొట్టుకున్నప్పుడు పనికి వస్తుంది. సెపరేట్ వండుకోవచ్చు. సో బ్లాక్ ఫ్రైడే సేల్ అప్పుడు తీసుకున్నది ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు కుక్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై జంక్ ఫేవరెట్ అనమాట. అండ్ ఈ పైజామా నేనే తెచ్చా, అందుకే ఎంత క్యూట్ అండ్ నీట్గా ఉంది. చూడు మొత్తం యానిమల్స్ ఉన్నాయి. ఐ నో మై సెలెక్షన్ ఇస్ వెరీ గ్రేట్. సో we bought this french fries. It's all because of gym effect. ఇలా అయితే మేము తగ్గినట్టే, నాకు అర్థమైపోయింది మ్యాటర్ ఇంకా. ఓకే, సో we bought this french fries. It's all mixed, just ready to eat అనమాట. ఫైనల్లీ ఇందాక చెప్తా అయిపోయింది కదా. అయితే సో తనకి కెనడా వచ్చినప్పటి నుంచి డ్రీమ్ అనమాట, ఒక ఎయిర్ ఫ్రైయర్ విష్. ఓకే, హిస్ విష్ టు బై దిస్ ఎయిర్ ఫ్రైయర్, నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ వన్, బట్ ఎయిర్ ఫ్రైయర్. మనీ అని కాదు, బట్ ఎందుకు అవ్వలేదు. ఎందుకంటే లైఫ్లో నేను లేనిది ఏమీ అవ్వదు తనకి పాపం. ఐఎమ్ హిజ్ లక్కీ చామ్. సో అందుకని చెప్పి అప్పటి నుంచి అవ్వలేదు. ఈరోజు మేము అన్బాక్స్ చేస్తున్నాం. థింగ్స్ ఎట్ ఎ టైమ్ అన్నమాట, టైమ్స్ అవుతుంది. బట్ వారంటీ జస్ట్ 1 month ఇచ్చారు, అప్పుడే ఓపెన్ చేయాల్సింది. బట్ బికాస్ ఆఫ్ హౌస్ చేంజింగ్ వి couldn't. Yeah, that's what I asked you, know. How will you keep? Directly? No. ఏం కాదు, తర్వాత తీసి కడుక్కోవటం అంటే. అవునా? అది పేపర్స్ ఇది పెట్టి పేపర్ పెట్టి చేసుకోవాలి. బట్ పేపర్స్ మేము కొనలేదు, నెక్స్ట్ టైం తీసుకుంటాం. ఇప్పటికి డైరెక్ట్ అలా పెట్టి చేద్దాం అనుకుంటున్నాం. యాజ్ యూజువల్ క్లీనింగ్ వర్క్ ఇచ్చాడు, తోమాలి, మళ్ళీ వస్తా. కెనడా వచ్చింది తోముకోవడానికి, కడుక్కోవడానికి. నేను ఐల్ బి బ్యాక్ ఆఫ్టర్ వాషింగ్ దిస్. టైమ్ టు is reading those instructions and making it. Okay, let's see. అయిపోయింది, చెట్టుకి వెళ్ళిపోలేదు. 1 month వారంటీ ఇచ్చారు, ఇప్పుడు వచ్చి ఓపెన్ చేయలేము మేము. అవుతాయి, ఒక్క నిమిషం ఆగు. టైమర్ ఇక్కడ
2 minutes అంటే ఎంత? జస్ట్ 2 minutes. డాగ్కి ఉంటుంది కదా, డాగ్కి హెయిర్. మనుషులు బిజీ ఉన్నప్పుడు వాళ్ళని ఇరిటేట్ చేయండి, సో దట్ అర్థమవుతుంది వాళ్ళు మనల్ని ఎంత కేర్ చేస్తున్నారు ఆ బిజీ టైంలో. వాళ్ళు బిజీ ఉన్నప్పుడు మనం ఇలా ఏమైనా డిస్టర్బ్ చేసామనుకో, వాళ్ళు మన మీద వైల్డ్గా రియాక్ట్ అయ్యారనుకో, దే డజంట్ కేర్ అబౌట్ అస్. ఇప్పుడు మా హస్బెండ్ నా మీద వైల్డ్ రియాక్ట్ అవ్వలేదు, సో హీ కేర్స్ అబౌట్ మీ. ఏయ్ సో ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టలేదు, పెట్టుకో తినేయి. డైరెక్ట్ పెట్టి. కళ్ళు దొబ్బినాయి అక్కడ. ఏమైంది? ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపిస్తలేవా నీకు అక్కడ? వంగి చూడు. ఓవర్ యాక్షన్. నీది అసలు ఫన్నీ ఉండదు, నాలో ఫన్నీ. ఇవి పెట్టు చూద్దాం. మసాలాలు అన్నీ మిక్స్ అయ్యి ఉంది. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ విల్ బి టేస్ట్ లైక్ ఇండియన్ కదా. I don't know. Somewhere I feel like it will be tasted like Indian. Indian spices, Indian food laga Indian French fries laga untadi anukuntunna, but not sure. This is the one which you bought. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోసి పోస్ట్లో Come పంపి. on. I want French fries. Let's see how is it inside. Show me. Oh, peri peri mix la mottam mix చేసింది. ఇక్కడ చూసారా? I'm so white, he's so black. రేసిస్ట్ ముఖం నానా. నేను రేసిస్ట్ ఏం కాదు. నువ్వు నీ అంత రేసిస్ట్ ఎవరు ఉండరు. థ్యాంక్ యూ. దీని మీద నీళ్ళు ఉంటే నీ మీద వేస్తున్నాను. ఓకే, ఆంటీ ఆగు. ఇట్స్ టైమ్ ఫర్ అమ్మో 1000 క్యాలరీస్ పైన ఉంటాయి, అవి చాలు వస్తాము. కమ్ ఆన్ అవర్ ఫ్రెంచ్ ఫ్రైస్, we are gonna eat. 15 minutes is enough. Oh, 400 degrees ఉంది కదా. స్టార్ట్. there you go, French fries. French fries. Come to me. We don't have ketchup, so we are using this mayonnaise. దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇది చాలా బాగుంటుంది, గార్లిక్ది ఫ్లేవర్ ఈ బ్రాండ్ మైనస్. యా 1 minute లెఫ్ట్. ఇంకా ఇవన్నీ తినేసి ఇంకొక 1000 క్యాలరీస్ గెయిన్ అయిపోయి ఏం చేయలేం, కంట్రోల్ చేసుకోలేం క్రేవింగ్స్ని, అది ప్రాబ్లం. వీక్ ఒకసారి ఏం కాదులే. ఏయో మైనస్ అయ్యి. సండే కదా, సండే తినాలి. సండే తినాలనుకుంటాం. ఎవ్రీడే సండే ఫర్ అస్. ఎవ్రీడే సండే ఎక్కడ తినేవాడు లాస్ట్ కొన్ని రోజులు. ఇప్పుడు చెత్త. అయ్యో నా మాట విని చెఫ్ అయిపో. దీనికా నేను ఇలా వేయలేను, నేను పిండితే ఎలా వస్తుంది నీకు తెలుసు. అంత వద్దు, వేస్ట్ అయిపోతుంది. కావస్తే అదేదో రిలీజ్ ఉంటుంది నేను. సో యా, ఇందాక చికెన్ నగ్గెట్స్ తిన్నాం కదా, నేను మంచిగా పద్ధతిగా తింటుంటే ఇలా తీసి ఇలా చేయి పెట్టి ఇలా నా నోట్లో వేసింది చెల్లు. అలానే తినేస్తాను ఇక్కడ నవ్వులుకుంటా. ఇంకా చేసుకున్నాం కదా పెళ్ళి, చేసుకున్నప్పుడు 4 3 2 1 హ్యాపీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇయర్. కొంచెం హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ ఫ్రెంచ్ ఫ్రైస్ సండే. Ta-da! It's done. Happy junk day. Oh my god. అలా ఘోరంగా ఆడుతుంటుంది. Let's see. Here we go. ఎన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం అయిపోయింది, మైనస్ దాని మీద పడిపోయింది. సో యా, I'll taste one and I'll see
ఒకటి నుంచి చూద్దాం. ఓకే ఓకే అంటే ఏమో ఇంత మసాలాస్ ఉన్నా నాకు ఏమనిపించట్లేదు. ఐ డోంట్ నో వై. చప్పగా ఉన్నాయి. ఉప్పు వేసుకో. దిస్ నో ఫ్లేవర్. అమ్మో ఇప్పుడు సాల్ట్ ఎంత వేసి పడేస్తాడు. కొంచెం వేసుకో. తప్పునే ఇది ఇది కనిపిస్తుందా? ఇదంతా వేస్ట్ జుజుబి. అంత బాగుంది. ఐ నో. ఓకే, ఇవి తిని మేము ఇంకో 5-10 kgs పెరిగి కనిపిస్తాం. తగ్గం ఇంకా మేము ఇలా. ఇది వస్తుంది మా టాస్క్. ఇంతేనా లైఫ్? ఇంకా హైదరాబాద్లో వేసుకుంటే బట్టలు వేసుకుంటేదాన్ని, వేసుకుంటే లైఫ్ బతికేదాన్ని. ఇది నా హాలత్ ఇప్పుడు. తొందరగా కడితే పెడతాం. చూడండి, లైట్ ఆఫ్ చేసాము ఎస్థెటిక్ కోసం. ఎస్థెటిక్ కాదు, నాకు లిటిల్ థింగ్స్ మేక్స్ మీ హ్యాపీ. చూడండి, దీంట్లోంచి లైట్ వస్తుంది. దీని నుంచి అర్థమైంది ఏంటంటే ఈవెన్ డార్క్నెస్ కెన్ మర్చిపోయాను డైలాగ్. ఓకే, సో అదనమాట, అర్థం చేసేసుకోండి అది. సో డార్క్నెస్ అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తున్నావు. ఏదో చెప్దాం అనుకుంటాను, మర్చిపోతాను యాజ్ యూజువల్. దీంట్లో నువ్వు గ్లో అవుతున్నావు. దీనిపైన టాప్ ఏది? ఇది పైజామా సెట్ అనమాట. దీనిపైన ఒక టీషర్ట్ వస్తుంది, నేను తీసుకున్నా. ఎందుకు? వై షుడ్ ఆల్వేస్ గర్ల్స్ హ్యావ్ ద ఫన్, బాయ్స్కి కూడా ఉండాలి. అందుకే వీళ్ళకి కూడా మంచి. ఇదంతా ఫారెస్ట్. అడవి మనిషిని తల్లి, అర్థం కాలేదు, క్షమించు తల్లి. ఓకే, 10:44 అయింది. 15 minutes కుక్ చేయాలంట. హలో, ఐ కెన్ ఫీల్ ద స్మెల్. 10:33. ఓకే, తినాలని ఉంది. ఎలా ఉంటుందో చూద్దాం. అందగత్తె నీకేం తక్కువ. సో ఎవరి పిల్లం? సో ఇలా ఉంటుంది. బ్రెడ్ క్రమ్స్ తెలుసు కదా, దాన్ని మొత్తం చేసి ఇదంతా ప్లేట్లో అదంతా మ్యారినేట్ చేసాను ఆల్రెడీ. నువ్వే చేసినావు, కరెక్ట్. మ్యారినేషన్ అయిపోయింది. జస్ట్ ఇవి ఇలా స్ప్రెడ్ చేసుకొని చాలు. అవి తెచ్చి చాలు. నేను కుక్ చేస్తున్నా, నాకు తెలిసి. నువ్వు చేయట్లేదు, సో చెప్పకు వీడియో కోసం అని. సో పట్టుకో, అది ఎగ్ కొట్టాలి నేను. ఓకే, యాక్చువల్లీ నేను చేయట్లేదు. బ్యాక్ టు ఎయిర్ ఫ్రై గేమ్. ఫైనలీ ఇప్పుడు కొన్నాము ప్లేట్స్. ఈ రెండే కాదు, ఇంకా ప్యాకెట్ ఉంటుంది, జస్ట్ 2 తీసుకున్నాం. బికాస్ ఇప్పటికి దీనికి 2 కావాలి కాబట్టి. చికెన్ మ్యారినేషన్, ఇవి లెగ్ పీసెస్, KFC స్టైల్ ట్రై చేద్దామని. ఓకే, సో నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ అవ్వట్లేదు. చెఫ్ అయిపోమన్నాను. ఎందుకు ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రీషియన్ ఇవన్నీ ఎందుకు? జస్ట్ చెఫ్ అయిపోయామనుకొని బయట ఇలా ఇగో ఈవినింగ్ అయితే అక్కడ బయట పెట్టుకుంటే అమ్ముకోవచ్చు హాయిగా. ఓ ఎగ్లో, కానీ ఆ ఎగ్ మొత్తం సరిపోతుంది అన్నిటికి. ఓ ఓకే, ఇలా తినేస్తే ఇచ్చేయి. అంతే, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవడమే. నేను ఆయిల్ వేసి చేయమన్నారు, లైక్ డీప్ రోస్ట్ లాగా. బట్ తగ్గాలి కదా అంటే ఎయిర్ ఫ్రైయర్లో తినడం బెటర్ అని ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం. తగ్గాలి ఇన్ ద సెన్స్ వెయిట్, వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ వెయిట్స్, రైట్? సో అదొక కాన్సెప్ట్ ఉంది. ఇంకా వేయాలి, లైక్ ఇది పడుతుందేమో. ఓకే, బాగా మొత్తం దానికి మొత్తం కాలుకి, దాన్ని కాలు
మొత్తం ఎస్ 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 ఎస్. సో హియర్ ఆర్ ది బ్రెడ్ క్రమ్స్ అండ్ 2 eggs. సో ఇలా 25 minutes పెట్టుకుంటే కనిపిస్తుంది. KFC ఎస్. KFC పీసెస్ లానే ఉన్నాయి. ఫస్ట్ టైం ట్రై చేస్తాం. యా సి 360 ఏమో యూట్యూబ్ ఒక వీడియోలో చూసాం మేము కూడా. 360 degrees 25 minutes పెట్టుకోండి. సో లెట్స్ సీ.